నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మీద పరేం సామి? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉంటే, ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు. దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు, అబ్బాయి పాట ఏం చెప్తున్నాడు, నువ్వు పాట చేయకూడదు, ధూళి వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి అంటే అతను చూసి, మరి ఇంతకుమించి పెద్ద బాంబులు పేలుస్తారు కదా, మరి దానికి ఏంటి, దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు. మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది, ఇదైపోయింది అనుకున్నాం. దీపావళికి బాంబు దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాంబు దాడి జరిగితే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే, దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు. ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతాను, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది. మీకున్నంత భయం, ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళు అనుకుంటారు మీరు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు. నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో. ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు 2 ఏళ్ళ నుంచి కానీ 18 ఏళ్ల వరకు నేను చాలా కీన్గా వింటాను పిల్లల మాట. ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి. నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట. అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది. అంటే ఏ జడ్జిమెంట్ ఉండదు. ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు, అయ్యేం ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తాను మొహం మీద, ఈ పని నీకు బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలి ఆ మాట. నేనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి. ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయాలి. లోపల నుంచి ఒక భావన కదిలితే, అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత, భయం లేకపోతే అలాంటి భావన రాదు. అలాంటి వాతావరణంలో ఉండాలి ఆ పాప. అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే, మీలాగే దాన్ని ఏమంటాం, సముద్రపు తెలుగులో ఏమంటాం, సముద్రపు కాదమ్మా నేను అనేది సముద్రపు తాబేళ్ళ లేదా ఎవరుందన్నమాట, మీరు చెప్పండి. మీ పేరు భోగిరాజా? మీ పేరు భోగిరాజు? భోగిరాజు గారు. సముద్రపు తాబేళ్ళు అంటారా? అంటే సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధరణి గారు, టి రాజ్, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్, వీళ్ళతో పాటు నరేష్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మయ్య గారు, జాలయ్య గారు, భోగిరాజు గారు. నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే, ఒకప్పుడు
భోగిరాజు గారు మీరు సాంప్రదాయ మత్స్యకారులు మీరు ఒకసారి రండి, మీరు రండి, ఇక్కడ రండి, మేము గుర్తించాం. అదే 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 రండి రండి, ఎంతమంది రండి, కొంచెం అలా పక్కన నుంచండి, అలా పక్కన నుంచి వరుస అలా నుంచండి, అందరి దగ్గర రాదు, వరుస లైన్ నుంచి. దమ్మా మీరు రండి ప్లీజ్, మీరు ఇటు రండి, మీరు ఇటు రండి మేడం, ఇటు రండి. యూ కెన్ కమ్ దిస్. ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి. జాగ్రత్త కొంచెం. డాక్టర్ సుప్రజా ధరణి గారు కేవలం తాబేళ్ళు, సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు. ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి. వచ్చారు ఇక్కడ ఉన్న మనం, ఇంతకుమించి గొప్పదే ఉంది చెప్పండి. ఇప్పుడు అటవీ శాఖ చేసింది, అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు, అది వాళ్ళకి అది అవసరం లేనిది, పట్టించుకోకర్లా. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు, సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవులు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి, ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం. అంత మనస్ఫూర్తిగా అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్. అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేం మనం.